వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఏంటి ఇక్కడ కేక్ చూపిస్తున్నానని అనుకుంటున్నారా? ఇదొచ్చేసి వ్లాగ్ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ వ్లాగ్ అన్నమాట. అందరికీ కూడా మరొకసారి బిలేటెడ్‌గా హ్యాపీ న్యూ ఇయర్. నేను ఆల్రెడీ 31st నైట్ సెలబ్రేషన్స్‌ది పెట్టాను కదా! అదే క్లిప్పింగ్ ఇక్కడ పెట్టానన్నమాట. ఇంకా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో ఒకసారి చూసేయండి. అప్‌లోడ్ చేసేసాను. అండ్ ఇది న్యూ ఇయర్ రోజు ఫ్రెష్‌గా మార్నింగ్ లేచిన తర్వాత నేనిక్కడ బాల్కనీలో ఉన్నాను. లైక్ మంచి ఎండ తగులుతుంది. తెల్లవారే లేచిన తర్వాత ఎండలో కాసేపు ఉంటే చాలా మంచిది. ఒంటికి విటమిన్ డి అంటుంది గదా! ఇక్కడ చాందిని వాళ్ళ బాల్కనీలో ఉన్నాననమాట. చాలా బావుంది బాల్కనీ అయితే మాత్రం. మంచిగా వాళ్ళ కమ్యూనిటీ ఒకసారి మీ అందరికీ కూడా చూపిస్తున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత కొంచెం ఆ వైబ్స్ బావుంటుంది కదా! మేము లేచేసరికి ఎంతయిందో తెలుసా టైము? ఆల్‌మోస్ట్ 8:30, 9 అయిపోయిందనమాట. నైట్ పడుకునేసరికే 2:30 అయ్యింది. ఇంక మార్నింగ్ లేట్‌గా లేచాము. అండ్ ఇదొచ్చి వాళ్ళ మేకోవర్, బాల్కనీ మేకోవర్ చేశారు రీసెంట్‌గా. చాలా బావుంది. ఇక్కడే మేము నైట్ కూడా 31st నైట్ సెలబ్రేషన్స్ కూడా బార్బిక్యూ డిన్నర్ పెట్టుకున్నాం కదా! చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. అండ్ ఇక్కడ చాలా బావుంది. వ్యూ అయితే మాత్రం సూపర్‌గా చల్ల గాలి వేస్తూ ఒక పక్క మంచిగా ఎండొస్తుంది గదా! నేనందుకే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఇంకా చాలా మంది వీడియోస్ అప్‌లోడ్ చేయండి అని అంటున్నారు గదా! ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు పెట్టుకొస్తున్నాను. అండ్ వాల్యూ మ్యాట్‌లో షాపింగ్ కోసం కూడా అడిగారు. అది కూడా వస్తుంది. ఇది ఓన్లీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ లైక్ మార్నింగ్ నుంచి నేను ఆఫ్టర్‌నూన్ వరకే షూట్ చేశాను. ఆఫ్టర్‌నూన్ మా జర్నీ స్టార్ట్ అయింది కదా! వందే భారత్‌కి వెళ్ళాం మేము. ఆ ఎక్స్‌పీరియన్స్ అదంతా ట్రైన్ జర్నీ ఎలా ఉంది, కాస్ట్ డీటెయిల్స్ అవన్నీ నేను రేపటి వీడియోలో షేర్ చేస్తాను. ఇందులోనే పెడితే క్లమ్జీ అయిపోతదని చెప్పేసి. అండ్ ఇక్కడొచ్చి నేను కొంచెం వీడియో ఎడిటింగ్ అది చేసేస్తున్నాననమాట. సూరత్ ఎళ్ళాను గదా! సో, సూరత్‌లో చేసిన వీడియో ఒకటి ఆల్రెడీ రిలీజ్ చేశాను నేను. సారీస్ కలెక్షన్ 1 మినిట్ సారీస్ అవన్నీ కూడా చాలా మంచి ప్రైజెస్‌కి సింగిల్ పీసెస్ ఇస్తారనమాట 1 మినిట్ సారీ. సో, ఎవరికైనా కావాలనుకుంటే ట్రై చేయండి. నేను వీడియో చేశాను కదా! లింక్ డిస్క్రిప్షన్‌లో పెడతాను. ₹1000 ఎంతో బావున్నాయి. కాలేజ్ గోయింగ్ గర్ల్స్‌కి పండగకి ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే 1 మినిట్ సారీస్ కలెక్షన్స్ చాలా బావున్నాయి. అవైతే సింగిల్‌గా గూడా ఇస్తానని అన్నారు. ఒకసారి మీరు డీటెయిల్స్ కోసం కనుక్కోండి. ఇంక ఎడిటింగ్ చేసేసి అక్కడ పక్కన పెట్టేసాననుకోండి ఒక పని అయిపోతుంది. ఆ తర్వాత ఇంకిక్కడ కిందకొచ్చేసాను నేను. బ్రష్ అది చేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి కిందకైతే వచ్చేసాను. ఈలోపు చాందిని బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేసేస్తుందనమాట. సో, మార్నింగ్ మంచి యమ్మీ బ్రేక్‌ఫాస్ట్ చేసింది. ఎవరికిష్టం ఉండదు చెప్పండి? పూరి విత్ పొటాటో కుర్మా. సో, అది చేసింది. అండ్ దాంతో పాటు మధ్యాహ్నానికి యాక్చువల్లీ వెజ్ బిర్యానీ అండ్ కాజు కర్రీ చేద్దామని అనుకుంది. కాజు కర్రీ చేసేసింది గానీ వెజ్ బిర్యానీ చేద్దాం అనుకుంది. మేమేమో ఫాస్ట్‌గా బయలుదేరిపోవాలి. టైం సరిపోదు. వద్దు లంచ్ అయితే ఏం ప్రిపేర్ చేయొద్దు అని చెప్పేసామనమాట. సో, అందుకే ఇంకా ఇక్కడ పూరి, పొటాటో కుర్మా అండ్ కాజు కర్రీ అన్నమాట. సో, చాలా బావుంది టేస్ట్ అయితే. సో, మా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ అయితే దీంతో స్టార్ట్ అయింది. సో, పూరి కూడా చూస్తున్నారా వేడి వేడి పూరి తింటే భలే ఉంటది. ఆల్రెడీ నాకు తెలిసి చాందిని పోస్ట్ చేసేసి ఉంటది వీడియోస్. ఒకసారి మీరు చెక్‌ఔట్ చేయండి. అండ్ ఇంకిక్కడ బ్రేక్‌ఫాస్ట్ అది చేసేసి వన్ బై వన్ మేమందరం ఫ్రెష్ అప్ అయ్యి, ఆ తర్వాత టెంపుల్‌కెళ్దాం అని చెప్పేసి అనుకున్నాం. కమ్యూనిటీ దగ్గరలోనే కొంచెం వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉందనమాట. న్యూ ఇయర్ రోజు మీ అందరికీ తెలిసిందే గుడిలో అస్సలు ఖాళీ ఉండదు. అందరూ వెళ్తారు కదా టెంపుల్‌కి. కొత్త సంవత్సరం కాబట్టి అందరికీ బావుండాలి, మంచిగా హెల్త్, వెల్త్ ఇవ్వాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ప్రేయర్ చేసుకుంటారు కాబట్టి గుడిలో అస్సలు ఖాళీ లేదు. మేము కూడా అలాగే హడావిడిగా బయలుదేరి వెళ్ళిపోయామనమాట. సో, ఇంకిక్కడైతే నేను టేస్ట్ చేసి చెప్తాను పూరి ఎలా ఉంది అన్నది. సో, ఇదొచ్చేసి ఇగోండి పూరి కుర్మా. చాలా టేస్టీగా ఉంది. చాలా బావుంది. నాకు పూరి కుర్మా, పొటాటో కర్రీయే కాంబినేషన్ బావుంటది పూరీలోకి కదా! అండ్ ఇదిగోండి నెక్స్ట్ కాజు కర్రీ కూడా పక్కనే పెట్టింది. అది కూడా నేను ఇంక టేస్ట్ చేస్తున్నా. నేనింకా రెడీ అవ్వలేదు. జస్ట్ అలా బ్రష్ అది చేసుకొని కొంచెం ఫేస్ వాష్ చేసుకొని వచ్చేసాను. ఈలోపు టిఫిన్ తినేద్దాం వేడి వేడిగా చేస్తుంది కదా! తినేసేయనన్నది. ఇంకా ప్రవీణ్ అన్న, మిట్టు వాళ్ళెవరు లేవలేదనమాట. నేను, చాందిని అండ్ శ్రీధర్ మేము ముగ్గురమే లేచాం ఫస్ట్. వాళ్ళిద్దరు ఇంకా లేవలేదు. వాళ్ళు లేచాక అప్పుడు ఇంక వన్ బై వన్ టిఫిన్‌లు. సో, అందుకని ఇంకా పూరి అయితే చేసేస్తుంది. ఇక్కడ చూస్తున్నారా టేస్ట్ చేస్తున్నాను. చాలా యమ్మీగా సూపర్. మా మేము న్యూ ఇయర్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. అంటే యాక్చువల్లీ అదే రోజు మళ్ళీ జర్నీ కదా మేము. బయలుదేరి మళ్ళీ ఇంటికైతే వైజాగ్ ప్రయాణం కదా! హడావిడిగా అయిపోయిందనమాట అసల. కానీ చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఇంకా కొన్ని రోజులుంటే బావుంటుంది అని చెప్పేసి కుమారి అంది సారీ చాందిని అన్నది కానీ కుమారి అని పేరొచ్చేసింది. ఎందుకంటే తనని మిస్ అయ్యాం కదా మేము. మేము ముగ్గురం యూట్యూబ్‌లో బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. సో
ఇంకొన్ని రోజులుంటే బావుండు అని అన్నది. కానీ మరి మేము వెళ్ళిందే చాలా తక్కువ టైంలో కదా! మళ్ళీ మేము ముగ్గురం ఒకసారి కలుస్తాం. అప్పుడు బావుంటది. అండ్ ఇక్కడ శ్రీధర్ రెడీ అయిపోయి వచ్చేసారు. ఇంక తనకి కూడా నేను టిఫిన్ పెట్టేసాననమాట. సో, తనిక్కడ టిఫిన్ తినేస్తున్నారు. ఇంక తినేసాక ఇంక అందరం రెడీ అయ్యాక ఫస్ట్ పూజ చేసేద్దాము అని చెప్పేసి అన్నది. అందుకే ఇంట్లో ఫస్ట్ దీపం పెట్టేసుకుందాం అని చెప్పి అన్నీ రెడీ చేసి పెట్టేసిందనమాట. సో, చక్కగా పూజ అది కూడా ఇంట్లో చేసేసుకొని, ఆ తర్వాత మేము గుడికి బయలుదేరామనమాట. మేము కట్టుకున్న సారీస్ కోసం కూడా చాలా మంది అడిగారు. అవి నేను మీకు డెఫినైట్‌లీ షేర్ చేస్తాను. సో, ఇంకిక్కడ హారతయితే ఇస్తుందనమాట తను. నేనిక్కడ గంట కొడుతున్నాను. దండం పెట్టేసుకున్నాము. అండ్ మా భర్తల దగ్గర కూడా మేము ఆశీర్వాదం తీసేసుకున్నామనమాట. ఆ బిట్స్ ఏం మేము క్యాప్చర్ చేసుకోలేదు. ఎందుకంటే అవన్నీ కొంచెం పర్సనల్ కదా అని చెప్పేసి. అంటే యాక్చువల్లీ తీయొచ్చు. బట్ మేమేంటంటే ఇంక దండం పెట్టేసుకొని ఇంక హడావిడిలో వాళ్ళ కాళ్ళకి అది దండం పెట్టుకొని ఇంక బయలుదేరిపోయామనమాట. సో, ఇగోండి ఇక్కడ ఇంక బొట్టది పెట్టుకుంటున్నామనమాట. సో, మా శారీస్ బావున్నాయి గదా! చాలా మంది అడిగారు. ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. చాందిని శారీ కోసం మీరు తనని అడగండి చెప్తుంది. అండ్ నా శారీ వచ్చేస్తే ఈ శారీ వచ్చి నేను సూరత్‌లో తీసుకున్నాననమాట యాక్చువల్లీ. మా మేముంటున్న హోటల్ దగ్గరే ఒక చిన్న షాప్ ఉంటే అక్కడ తీసుకున్నాను బావుంది కదా! అని చెప్పి. సో, ఇంకిది కొత్త సంవత్సరం కొత్త బట్టలేసుకుంటే బావుంటదని ఇంక నేను ఆ సారీ కట్టేసుకున్నాను. అది సారీ విత్ రెడీమేడ్ బ్లౌజ్. బట్ ఆ సారీ ఇప్పుడు ఆల్రెడీ నా క్లోజర్ పేజ్‌లో పెట్టేసాను. మన సబ్‌స్క్రైబరే ఎవరో తీసేసుకున్నారనమాట సారీ. మంచి ప్రైస్‌కి పెట్టాను. సో, తీసేసుకున్నారు. ఇక్కడ నేను గుడికెళ్తున్నాం కదా! శ్రీధర్‌కి వీడియో తీయమనన్నాననమాట. ఎందుకంటే కొంచెం క్లియర్‌గా మీకు సారీ కనిపిస్తుంది కదా! అని చెప్పి. చెప్తున్నానా ఎక్కువ వీడియో కూడా క్యాప్చర్ చేయడానికి అవ్వలేదు. హడావిడిగా అయిపోయింది. టైం ఒకటి లేదు. మళ్ళీ ట్రైన్ మిస్ అయిపోతే అమ్మో! కష్టం. అందుకని చెప్పి ఇంకా అసలే వీళ్ళ ఇంటి దగ్గర నుంచి రైల్వే స్టేషన్‌కి చాలా టైం పడతది. వీళ్ళు సిటీ ఔట్‌స్కర్ట్స్‌లో గదా ఉంటారు. మళ్ళీ మనం రీచ్ అవుతామా లేదా అని చెప్పి ఇంక హడావిడిలో ఇంక గబగబా వెళ్లి దండం పెట్టుకొని, ఇంక వెంటనే ఇంటికెళ్ళి డ్రెస్ అది చేంజ్ చేసేసుకొని ఇంక స్టార్ట్ అయిపోయామన్నమాట. సో, టెంపుల్‌లో చాలా బాగా పూజైతే జరిగింది. నా ఇయర్ రింగ్స్ కోసం కూడా అడిగారు చాలా మంది ఇయర్ రింగ్స్ ఎక్కడ తీసుకున్నారని చెప్పేసి. ఇయర్ రింగ్స్ వచ్చేసి చాందిని ఇచ్చిందనమాట. సో, అవి పెట్టుకున్నాను నేను. సారీకి మ్యాచ్ అయ్యాయి కరెక్ట్‌గా అని చెప్పేసి. సో, అదనమాట మా ఔట్‌ఫిట్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా. ఇంకిప్పుడు మేము ఇంటికైతే వెళ్ళిపోవాలి. చాందిని వాళ్ళ ఇంటికెళ్ళి లగేజ్ అది ప్యాక్ చేసేసుకొని అప్పుడింకా స్టార్ట్ అయిపోతామనమాట. క్యాబ్ బుక్ చేసేసుకోవడమే ఊబర్. సో, ఇక్కడ నేను షాపింగ్ అయితే చేశాను కదా! ఈ సారీ యాక్చువల్లీ చాందినికి చాలా నచ్చింది. ఈవెన్ నాకు కూడా చాలా నచ్చింది. మంచి వర్క్ సారీ. చాలా మంచి ప్రైస్‌కొచ్చిందనమాట వాల్యూ మార్ట్‌లోనే. తను ఇదే కావాలి అని చెప్పి పాపం ఇలాంటి పీస్ ఇంకొకటి ఉందేమో అని వెతికింది. నాకర్థమైంది తనకి ఈ సారీ చాలా నచ్చిందని. సరే మనం ఎలాగో సారీస్ ఎలాగో కడుతూ ఉంటాము, తీసుకుంటాం గదా! తనకి బాగా నచ్చింది గదా! అని చెప్పి ఇంక నేను తనకి గిఫ్ట్ కింద ఇచ్చేసాను. తనైతే అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. "ఒద్దు మధు ఎందుకు? ఒద్దు నీకు నచ్చింది కదా! నువ్వు తీసుకో" అంది. లేదు మనకి నచ్చిన దానికన్నా అవతల వాళ్ళకి నచ్చింది ఇస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా! సో, అందుకని చెప్పి ఇంక నేను న్యూ ఇయర్ గిఫ్ట్‌గా నీకు ఇస్తున్నాను తీసుకో అని చెప్పేసి ఇచ్చాననమాట. సో, తను చాలా హ్యాపీ ఫీల్ అయింది. అండ్ ఇవొచ్చేసి ఇదిగోండి వాల్యూ జోన్‌లో మేము తీసుకున్నాం కదా! అవన్నమాట కలెక్షను. నేను వీటి ప్రైజెస్, డీటెయిల్స్ అన్నీ కూడా సెపరేట్ వీడియో పెడతాను షాపింగ్ హాల్. చాలామంది అడిగారు వాల్యూ జోన్‌లో మీరేం తీసుకున్నారో షేర్ చేయండి అని అడిగారు గదా! సో, అందుకని చెప్పి ఇవన్నీ నేను మీకు సెపరేట్‌గా పోస్ట్ చేస్తాను. సారీస్ లైక్ సంక్రాంతికి మమ్మీ వాళ్ళకి, అత్తయ్య వాళ్ళకి, పిల్లలకి అందరికి కూడా షాపింగ్ అయితే చేసేసాననమాట. అంటే కొంచెమే షాపింగ్ చేశాను. వీలుంటే మళ్ళీ ఒకవేళ ఎళ్తే షాపింగ్ చేస్తా. లేకపోతే లేదు డిపెండ్స్ అపాన్ మై మూడ్. బట్ అక్కడ మంచి ప్రైస్‌కొచ్చాయి. వర్క్ సారీసు, పట్టు సారీసు అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. 50% ఆఫ్ అలా ఉన్నాయి. అందుకని చెప్పి నేనింకా సరే ఎలాగో వెళ్ళాను కదా! హైదరాబాద్. చార్మినార్ అవి వెళ్ళలేదు. లేకపోతే నేనెప్పుడుగా హైదరాబాద్ ఎళ్ళినా కంపల్సరీగా చార్మినార్ వెళ్తాను. బట్ ఈసారి టైం లేదు గదా! అందుకని చెప్పి ఇంక వెళ్ళలేదనమాట. ఓన్లీ దీనికే వెళ్ళాం. చాందిని వాళ్ళ ఇంటి దగ్గరే. ఇది ఎక్కడ అని కూడా అడిగారు చాలా మంది. వాల్యూ జోన్ వచ్చి పటాన్ చెరువు దగ్గరుందనమాట. సో, అక్కడ పెట్టారు. కొత్తగా పెట్టారు కాబట్టి వెళ్ళండి ఒకసారి. హైదరాబాద్ పీపుల్ అయితే మాత్రం ఖచ్చితంగా వెళ్ళండి. వెళ్లి షాపింగ్ అయితే చేయండి. బావున్నాయి. ఇదిగోండి చూస్తున్నారా? ఎంత పర్సెంట్ డిస్కౌంట్ 50% డిస్కౌంట్స్ ఉన్నాయి కొన్ని కొన్ని సారీస్ మీద అయితే మాత్రం. నాకైతే చాలా నచ్చాయి. మంచి సారీస్, మంచి ప్రైజెస్‌కొచ్చాయి. ఇవన్నీ నేను మీకు రేపు కాకుండా ఎల్లుండి సెపరేట్‌గా నేను మీకు పెడతాను షాపింగ్ హాల్. ఇంకా హైదరాబాద్ ట్రావెల్ బ్లాగ్స్ అన్నీ కంప్లీట్ అయిపోతే ఇంక మన వైజాగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి. ఓకేనా? సో, ఇవన్నమాట డీటెయిల్స్ అయితే మాత్రం. సో
ఇక్కడైతే మేము స్టార్ట్ అయిపోయామనమాట. ఒక పక్క చాందిని షూట్ చేస్తుంది. ఒక పక్క నేను. మరి ఇద్దరు యూట్యూబర్స్ అంటే తెలిసిందే గదా! సో, అందుకే వ్లాగ్ ఇద్దరం షేర్ చేసుకుంటున్నాము. అండ్ ఇంకిక్కడ మిట్టు వచ్చేసి నాకు చాక్లేట్ ఇచ్చాడనమాట. సో, వెళ్ళిపోతుంటే ఎవరికైనా కూడా బాధగా ఉంటది కదా! ఇన్ ఇన్ 2 డేస్ ఎంజాయ్ చేశాం గదా! సో, ఇదుంటుంది. సో, అందుకే వెళ్తున్నప్పుడు చాలా బాధ అనిపించిందనమాట. సో, ఇంకిక్కడ సెండ్ ఆఫ్ ఇచ్చేస్తున్నారు. మేమిప్పుడు బయలుదేరిపోయామనమాట. నేనింకిక్కడ అవుట్‌ఫిట్ అయితే మార్చేసాను. శారీలో వెళ్ళడం కష్టం గదా! సో, వెంటనే ఇంక అవుట్‌ఫిట్ అది చేంజ్ చేసేసుకొని, ఇంకిప్పుడు రైల్వే స్టేషన్‌కి బయలుదేరుతున్నాం. ఎలా లేదన్నా ఒక 1 అవర్ టైం పడుతుంది మేమిక్కడి నుంచి స్టేషన్‌కి వెళ్ళేసరికి. అక్కడి నుంచి అప్పుడు మేమింకా ట్రైనయితే మాది మధ్యాహ్నం 3:00 అనమాట ట్రైన్. మేమిక్కడి నుంచి 1:00కి స్టార్ట్ అయ్యాము. సో, 2 కల్లా మేము రైల్వే స్టేషన్‌కెళ్ళిపోయాము. అక్కడి నుంచి కొంచెం మధ్యాహ్నం లంచ్‌కి కావాల్సినవి తీసేసుకున్నామనమాట. అక్కడ ఆల్ఫా హోటల్ ఉంటది కదా! స్టేషన్ అపోజిట్‌లో అక్కడ తీసుకొని అప్పుడింక ట్రైన్ స్టార్ట్ అయిందనమాట 3:00. నేను వందే భారత్‌దేంటంటే సెపరేట్ వీడియో పెడదామని అనుకుంటున్నా. సో దట్ ఎవరైనా వందే భారత్‌లో జర్నీ చేయాలనుకునే వాళ్ళకి హెల్ప్ అవుతది కదా! అని చెప్పి అది సెపరేట్ వ్లాగ్ మీకు రేపు షూట్ చేస్తాను. షేర్ చేస్తాను సారీ. కాస్ట్ డీటెయిల్స్, మా ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉంది అదంతా కూడా. మీరు ఒకవేళ ఎవరైనా వెళ్ళినట్టయితే తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. సో, ఇదనమాట మా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్. మీరు మీ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారో నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. మేమైతే మాత్రం చాలా సెలబ్రేట్ చేసుకున్నాం. ఒక పక్క హ్యాపీ అండ్ ఒక పక్క బాధ అనమాట. వెళ్ళిపోతున్నాం కదా మరి. ఇంకా ఎలాగో వైజాగ్ వచ్చేస్తున్నాము. పిల్లలు ఇంక మళ్ళీ రొటీన్ వ్లాగ్స్ అన్నీ గూడా మీ అందరికీ షేర్ చేస్తాను. సో, ఇది ఈరోజైతే మా వ్లాగ్ మీ అందరికి నచ్చిందనుకున్నా. నచ్చినట్టయితే మరి మీరేం చేయాలి? తప్పకుండా లైక్ చేయండి. అలానే షేర్ చేయండి. కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. బికాజ్ నేను ప్రతిరోజు వీడియోస్ అప్‌లోడ్ చేస్తాను కాబట్టి మీ వరకు నోటిఫికేషన్స్ వస్తాయి. హ్యాపీగా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు. రేపు ఒక మంచి వ్లాగ్‌తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్. హావ్ ఎ నైస్ డే. థాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. అందరికీ కూడా బిలేటెడ్‌గా హ్యాపీ న్యూ ఇయర్.